కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి పేరుని అడ్డం పెట్టుకుని మా మీద జరుగుతున్నటువంటి బురదకు సంబంధించిన అంశానికి శాంతియుతంగా ఒక ప్రొటెస్ట్ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఉదయం 10 గంటలకి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలందరం కూడా మకర ద్వారం మీద ఉన్న మెట్ల మీద నిలబడి శాంతియుతమైనటువంటి మార్గంలో ప్రొటెస్ట్ తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో అక్కడికి ఆల్మోస్ట్ 10:30, 10:40 మధ్యలో వచ్చినటువంటి కాంగ్రెస్ ఎంపీలు వచ్చి రావడంతో అడ్డుగా ఉన్నటువంటి ఎంపీల మీద చేయేసి నెట్టేసుకుంటూ కనీసం వారి వయసు కూడా గౌరవించకుండా మేము లోపలికి వెళ్తామనంటే ఆ పక్క నుంచి మినిస్టర్స్ వెళ్తా ఉన్నారు. ఆ దారి నుంచి వెళ్ళడానికి వారికి అవకాశం ఉంది. పార్లమెంట్కి ఒకటి మకర ద్వారమే లేదు, మీకు అందరికీ తెలుసు. ఇంకా 4 ద్వారాలు ఉన్నాయి 4 వైపుల నుంచి. అవన్నీ ఏం లేకుండా వచ్చుడే గొడవకి దారి తీసుకునేటట్టు వచ్చి మహిళా ఎంపీలను కూడా చూడకుండా, వృద్ధులను కూడా చూడకుండా, వయసును కూడా గౌరవించకుండా ఎంపీల మీద చేతులేసి నెట్టేస్తూ వాళ్ళు మెట్ల మీద పడినప్పుడు సారంగి గారు ఒక ఆదివాసీ ట్రైబల్ బిడ్డ, కేంద్రంలో మంత్రిగా పనిచేసినటువంటి ఆయన సింప్లిసిటీకి మార్గదర్శనమైన నెట్టేస్తే ఆయన పోయి మెట్ల మీద పడ్డాడు. ఆయనకు 5 కుట్లు పడ్డాయి తలకి. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేది సరైంది కాదు. సో డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేసుకునే అధికారం ప్రతిపక్షంగా వాళ్ళకి ఎంత ఉందో పాలకపక్షంగా మాకు కూడా అంతే ఉంది. మొదటి తరం జవహర్లాల్ నెహ్రూ గారికి వాళ్ళే భారతరత్న ఇచ్చుకుంటారు, ఇందిరాగాంధీ గారికి వాళ్ళే భారతరత్న ఇచ్చుకుంటారు, రాజీవ్ గాంధీ గారికి కూడా భారతరత్న ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి మాత్రం భారతరత్న ఇవ్వాలని ఆలోచన చేయలేదు. ఇట్లా మొదటి పీడి నుంచి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దాకా 5 తరాలు అంబేద్కర్ గారిని, భారత రాజ్యాంగాన్ని అవమానించిన విధానాన్ని ఆ సభలో భారత ప్రధాని గారు, లోక్సభలో భారత ప్రధాని గారు, ఇటు రాజ్యసభలో అమిత్ షా గారు ఎండగట్టిన తర్వాత మొత్తం బట్టలు ఇప్పేసినట్టు అయిపోయి ఏం చేయాలని అర్థం కాక కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగి దానికి అంబేద్కర్ గారి పేరును వాడుకుంటూ అనవసరమైనటువంటి దాడికి దిగేటువంటి కార్యక్రమాలు చేస్తుంది. ఇది దురదృష్టకరం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో యూ కెన్ డిబేట్, యూ కెన్ డిస్కస్, యూ కెన్ ఎక్స్ప్రెస్ వ్యూస్. బట్ ఇట్లా నేనేదో బాడీ బిల్డింగ్ చేస్తున్నా కాబట్టి దౌర్జన్యం చేస్తా అని వృద్ధులైనటువంటి ఎంపీల మీద భౌతిక దాడులకు దిగడం అనేది బాధాకరమైనటువంటి విషయం. తప్పకుండా వారికి తల గాయమైంది, 5 కుట్లు పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు. రాహుల్ గాంధీకి సంబంధించి ఈరోజు జరిగినటువంటి యాటిట్యూడ్ని భారతీయ జనతా పార్టీగా సాటి పార్లమెంట్ సభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. విజువల్స్లో చూస్తే రాహుల్ గాంధీ వచ్చి ఏమైందని అడిగే ప్రయత్నం చేశారు. టీడీపీ ఎంపీ షవరి ఆయనకు గట్టిగా సమాధానం. అంతా జరిగిపోయిన తర్వాత, అది మొత్తం అయిపోయిన తర్వాత సారంగి గారిని పక్కకు తీసుకొని వచ్చి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు దొంగ నడిచినట్టు కొట్టిన వాళ్ళే వచ్చి మళ్ళీ ఏమైందని అడుగుతుంటే తిట్టకపోతే ఏం చేస్తారండి? అక్కడ ఉన్నటువంటి ఎంపీలు దానికి ప్రొటెస్ట్ చెప్పారు. నెట్టేసింది నువ్వు, దౌర్జన్యం చేసింది నువ్వు, మళ్ళీ ఏమైందని వచ్చినావా అడుగుతున్నావా, నీకేమైనా సిగ్గుందా అని అడుగుతున్నారు. అంతే. అక్కడ గోడలకి నినాదాలు చేసింది ఎవరు సార్? మీరా? కాంగ్రెస్ పార్టీ డిఎంకేకి సంబంధించినటువంటి ఎంపీలు దాని పైకెక్కి ఇది మనము ప్రజాస్వామ్య దేశం లోపల ప్రజలకి మనం ఇచ్చేటువంటి సందేశం ఎట్లుండాలనేది ఆలోచించుకోవాలి. గోడలు ఎక్కడాలు, గోడలు దుంకడాలు, ఎంపీలను నెట్టడాలు, ఇదేంది? అది వాళ్ళు పార్లమెంట్ నడిపే విధానమేనా? అది 4 సార్లు ఎంపీలను గెలిచినామంటారు. ఇదే నా పద్ధతి అనేది ఒకసారి ఆలోచన. మహిళా ఎంపీల పట్ల కూడా గౌరవంగా ప్రవర్తించారన్నారు. ఎవరి పట్ల జరిగింది సార్? దుర్మార్గంగా. సరే, పేర్లు చెప్పడం, మహిళల పట్ల జరిగినటువంటి ఇష్యూస్ని వ్యక్తిగతంగా చెప్పడం అనేది బాగుండేదన్నా. బట్ ద వే ఇన్ విచ్ ది బిహేవ్ నిజంగా కూడా గూండా రాజ్యాన్ని చూపించినారు. ఎప్పుడో చెప్తుంటారు కదా, ఇట్లా ఒక అసెంబ్లీలో కొట్టుకున్నారు, ఇదైంది అదైందని. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని పార్లమెంట్ మెట్ల మీద తీసుకురావడం అనేది దురదృష్టకరం. సరే, మేము ఒక మకర ద్వారం దగ్గర చేస్తున్నాం అనుకోన్నా, మీరు ఇంకొక గరుడ ద్వారం దగ్గరికి పోయి చేయండి, ఇంకొక ద్వారం దగ్గరికి పోయి. యూ హ్యావ్ ద 4 వేస్ కదా. మేము ఒక ద్వారం దగ్గర ధర్నా చేస్తున్నాం, మీరు కూడా చేయాలని అనుకున్నారు అనుకోండి. సేమ్ టైంలో పార్లమెంట్కి 4 వైపుల నుంచి 4 ద్వారాలు ఉన్నాయి కదా, ఇంకో ద్వారం దగ్గర చేయండి. బీజేపీ సభ్యులు మెట్ల దగ్గర చేస్తుంటే వాళ్ళు పైకెక్కి చేశారా సార్? అవును, మేము మెట్ల దగ్గర నిల్చుని ఉంటే వాళ్ళు మమ్మల్ని దోసేసుకొని పైకెక్కి చేసినారు. ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేయడం అనేది పార్లమెంటరీ సాంప్రదాయానికి మంచిది కాదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ అని చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఇత్తగదు. అంటే కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆరోపించేది ఏంటంటే బీజేపీ వాళ్ళు ప్రొవోక్ చేశారు, మమ్మల్ని రెచ్చగొట్టారు. మా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా గాయాలయ్యాయి, మోకానికి గాయమైంది, ఆయన కూడా కింద పడ్డారని చెప్తున్నారు. వారు కింద పడలేదు, ఎవరు ఖర్గే గారిని ముట్టుకోలేదు, ఎవరిని నెట్టేయలేదు. వారి చుట్టూ మొత్తం మహిళా ఎంపీలంతా రక్షణ కవచంలాగా ఉన్నారు. మీరు కావాలంటే వీడియోలు తీసుకోండి. వారు ప్రొటెస్ట్ చేస్తానికి కింద కూర్చున్నారు. వారికి పక్క నుంచి వెళ్ళడానికి మార్గం ఉన్నప్పటికీ కూడా వారు ప్రొటెస్ట్ చేస్తానికి పక్కన ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, పార్లమెంట్కి ఒకటే ద్వారం లేదు. దయచేసి దేశ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. పార్లమెంట్కి 4 వైపుల నుంచి 4 ద్వారాలు ఉన్నాయి. ఒక ద్వారం దగ్గర భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ధర్నా చేస్తూ ఉన్నాయి. ఇంకొక ద్వారం లేదా అన్న, అక్కడికి పోయి మీరు ధర్నా చేయండి. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఇద్దరం కూడా ప్రొటెస్ట్ చేయాలని అనుకున్నాం సైమల్టేనియస్గా. మేము 10 గంటల నుంచి చేస్తున్నాం, మీరు 10:40కి వచ్చి మమ్మల్ని నెట్టేసిపోతామంటే ఎట్లయితుంది? యూ షుడ్ హ్యావ్ ఆప్టెడ్ అనదర్ డోర్. ఇంకొక ద్వారం ఉంది కదా. ఇప్పుడు జరిగిన ఘటన పట్ల పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఏ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు? ఎలాంటి, ఎందుకంటే మీరు లాయర్ కూడా కాబట్టి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది వాటికి?
అన్న పనిష్మెంట్ల దాకా పోవడం అంటే మినిమం 10 years వస్తుంది. ఇప్పుడు మీకు తెలుసు నెట్టేస్తాను మెట్ల మీద పడితే తల పగులుతుందని తెలుసు, తల పగిలితే మనిషి చనిపోతాడని తెలుసు. ఉద్దేశపూర్వకంగా మనిషిని నెట్టేసి అక్కడ ఉన్నటువంటి మెట్లు రాయితో కట్టినటువంటి మెట్ల మీద మనిషిని నెట్టేస్తే తల పగులుతుందని తెలుసు కదన్న. తెలిసి కావాలని చేస్తే ఏం జరుగుతుంది? అటెంప్ట్ మర్డర్ లాంటి సెక్షన్స్ పెట్టాల్సి వస్తే ఐఎమ్ నాట్ అవేర్. ఇంకా నేను వెళ్తా ఉన్నాను ఇప్పుడు మళ్ళీ మోస్ట్లీ 307 లాంటి సెక్షన్స్ పెడతారు. ప్రధాని కూడా మాట్లాడే వాళ్ళతో మాట్లాడారు. ప్రధాని కూడా ఎంపీలు కాబట్టేప్పుడు మా ప్రధాని లేదా మన ప్రధాని గారు మాట్లాడాలా వద్దా? సహచర ఎంపీకి తల పగిలింది 5 కుట్లు పడ్డాయి అన్నప్పుడు పరామర్శించడం వారి బాధ్యత. ఎంపీ పరిస్థితి ఎట్లా? ఇంకో ఎంపీ గారు యాక్చువల్గా పడిపోవడం వెనక్కి పడిపోయారు వారు. మేమంతా మెట్ల మీద ఉన్నాం, నేను 3rd rowలో ఉన్నాను, వాళ్ళంతా 1st row ఉన్నారు. వాళ్ళు వచ్చిన వీళ్ళు నెట్టేసేసరికి వాళ్ళు ఇట్లా వెనకాలకు పడిపోయారు. దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ స్పైనల్ కార్డ్. ఏజ్లో ఉన్న వాళ్ళకి స్పైన్ ఇరిగిపోయింది అనుకోండి, ఎట్లుంటుంది? ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా బిహేవ్ చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం.